మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండలంలో అక్రమంగా నివాసముంటున్న రోహింగ్యాల స్థావరాల వద్దకు ఈ రోజు ఉదయం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అంధల శ్రీరాములు గారు చేరుకుని రోహింగ్యాల బస్తీలలో పర్యటించి వారికి ఉన్న శరణార్థి గుర్తింపు కార్డులను పరిశీలించే క్రమంలో రోహింగ్యాల వద్ద ప్రభుత్వ అధికార ఆధార్ కార్డులు, ఓటర్ గుర్తింపు కార్డు, రేషన్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, వాహనాలు కలిగి ఉండడం బయటపడ్డాయి. ఈ సందర్భంగా శ్రీరాములు గారు వారిని ప్రశ్నించగా వారి నుండి ఎలాంటి సమాధానం రాకపోవడం కాగా వారు తాము 20,000 మందికి పైగా ఉన్నామని, అందరి వద్ద కూడా ఉన్నాయని సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో శ్రీరాములు గారు బాలాపూర్ పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం శ్రీరాములు గారు మాట్లాడుతూ హిందువులంతా మేలుకోవాలని, అందుకే భారతదేశానికి CAA NRCలను అమలు చేసే అక్రమ రోహింగ్యాలు బంగ్లాదేశీయులను దేశం నుంచి పంపివేయాలని, అందుకు హిందూ బంధువులంతా పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు, వివిధ మోర్చాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వ సమర్థత పాలన, తెలంగాణ ప్రభుత్వ సమర్థత పాలన, తెలంగాణ ప్రభుత్వ సమర్థత పాలన. పాకిస్తాన్ కుత్తే, పాకిస్తాన్ కుత్తే, రోహింగ్యా కుత్తే, రోహింగ్యా కుత్తే. స్పందించాలి పోలీస్ డిపార్ట్మెంట్ వెంటనే, స్పందించాలి పోలీస్ డిపార్ట్మెంట్ వెంటనే. హిందూ బంధువులు అందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. మనమంతా ఇలా గుర్తించాలి, మనమందరం సహకరిస్తాం. మనమంతా వీళ్ళందరూ తరిమికొట్టే విధంగా పార్టీలకు అతీతంగా మీరు అందరూ సహకరించండి. ఈ పార్టీలు పక్కన పెడదాం, మన పిల్లలను బతికించుకోవాలి. రేపు భవిష్యత్తు మనకు ఆగమే ఘోషణ ఉంది. ఎందుకంటే వాడు 15 ఏళ్ళ 20 ఏళ్ళ వచ్చినట్టు యూపీఏ గవర్నమెంట్ వచ్చిన వాళ్ళే చెప్తారు. ఇవాళ పిల్లలు పెద్దగా అయ్యారు, వానికి ఇక్కడ కార్డు వచ్చింది, ఇక్కడ హాస్పిటల్ బర్త్ సర్టిఫికేట్ ఇచ్చినాం, వాడు రేపు ఓటర్ అయ్యిండు. రేపు పొద్దున వాడు అధికారం చేస్తే మనకు దేశం మీద ప్రేమ అభిప్రాయం ఉంటుందా? ఒక్కసారి ఆలోచించాల్సిందిగా ఇక్కడ హిందూ బంధువులు అందరూ ఆలోచించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. అదేవిధంగా దీని తత్వధానం సిపి గానీ డీజీపీ గానీ కలిసి ఈ మొత్తం డేటా ఏమేమి ఉందో మేము వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ ఉన్న నిర్లక్ష్యం ఏంటంటే ఇక్కడ ఉన్న సిఐకి చాలా నెగ్లెక్ట్ గా ప్రవర్తిస్తుడు. మొన్న నైట్ ఫోన్ చేస్తే సిఐ గారు ఇష్టంలో స్పందిస్తుడు. అంటే సిఐకి అవగాహన లేదు. ఈ సిఐని ఎంబడే సస్పెండ్ చేయాలి. అది ఏసీపీ గారు చేయడం జరిగింది. ఏసీపీ గారు చెప్పి ఈ రోజు ఇక్కడికి వస్తుందని చెప్పి రావడం జరిగింది. దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ ఎంబడే స్పందించాల్సిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.